లోక్సభలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు వీగిపోయినా, అలాగే డీలిమిటేషన్‌కి సంబంధించినటువంటి బిల్లులు కేంద్రం వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మళ్ళీ డీలిమిటేషన్ బిల్లును తీసుకువస్తారా? మళ్ళీ మహిళా రిజర్వేషన్‌కి సంబంధించినటువంటి చట్ట సవరణ చేస్తారా? అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. సో టీడీపీ బలం ఏదైతే లోక్సభ సభ్యుల సంఖ్య ఉందో అది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడవడానికి చాలా కీలకం. అయితే దేశవ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం చేయబోతా ఉన్నాము అని చెప్పి డ్రాఫ్ట్ పెట్టిన తర్వాత తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే దేశవ్యాప్తంగా వచ్చింది. ముఖ్యంగా ఎన్డీఏ పక్షానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో ఆ బిల్లును వ్యతిరేకించాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే దాని మీద వచ్చింది. సో డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. స్వపక్షంలోనూ కూడా కొంత అసంతృప్తి అయితే లోపల కనపడింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యంగా ఈ డీలిమిటేషన్కి సంబంధించి కావచ్చు, గతంలో ఇతర దేశవ్యాప్తంగా అందరికీ ప్రభావం చూపించే బిల్లులు ఏవైనా బయటికి వచ్చి అంటే చట్టం తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే నితీష్ కుమార్ అప్పుడు బీహార్ సీఎంగా ఆయన ఏకపక్షంగా మద్దతు ఇచ్చేవారు, లేదు అంటే వార్తల్లో కనపడేవారు. కానీ నితీష్ రాజీనామా తర్వాత బహిరంగంగా ఎన్డీఏకి కావచ్చు, మోడీ నిర్ణయానికి కావచ్చు వెన్నుదన్నుగా నిలబడ్డవారు ఎవరూ లేరు. కానీ గత 2-3 రోజులుగా సీఎం చంద్రబాబు చాలా బలంగా మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బలపరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆ డ్రాఫ్ట్ సంబంధించినటువంటి అనుమానాలు వచ్చిన తర్వాత లోక్సభలో పెట్టిన బిల్లులు కేవలం 2011 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే కాబట్టి దీనిపై అనేక అపోహలు ఉన్నాయని ఇంటా బయట విమర్శలు వచ్చిన తర్వాత స్వయంగా లోక్సభలో మాకు 1 గంట సమయం ఇవ్వండి, కొత్త బిల్లును తీసుకొచ్చి ప్రవేశపెడతాము, దాంట్లో మేము ఏదైతే ఓరల్గా మాటిస్తా ఉన్నామో 50% సంబంధించి సీట్ల పెంపు అనేది దాన్ని పొందుపరుస్తాము అని చెప్పి ఆయన లోక్సభలో ఓపెన్గా చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండి బలమైన నేతగా ఉన్నటువంటి సౌత్ నుంచి ముఖ్యంగా గట్టి లీడర్గా ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ టార్గెట్గా చేసుకొని చాలా కీలకంగా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. 50% సీట్ల పెంపు వల్ల నష్టమేంటి? తమిళనాడులో ఇప్పుడున్నటువంటి సీట్లకు 50% అంటే సగం సీట్లు పెరుగుతాయి, ఏపీలోనూ పెరుగుతాయి, యూపీలోనూ పెరుగుతాయి. ఇప్పుడు ఏ ప్రపోర్షనేట్గా అయితే కేంద్రంలో బలాబలాలు ఉంటాయో అప్పుడు కూడా అంతే బలాబలాలు ఉంటాయి. దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు అని ఆయన బలంగా మోడీకి కావచ్చు, బీజేపీ కావచ్చు సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ కావచ్చు, అలాగే స్టాలిన్ కావచ్చు, ఇద్దరు సీఎంలు ముఖ్యంగా దక్షిణాది నుంచి ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఆలోచన లేకుండా, లేదు అంటే దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతున్న మాటలే అని ఆయన చాలా స్పష్టంగా ఖండిస్తూ ఉన్నారు. మొత్తంగా మోడీ నిర్ణయం ఏదైతే ఉందో 50% పెంచాలే సీట్ల సంఖ్య అనే దానికి ఏపీ సీఎం చంద్రబాబు అయితే బలంగా సమర్థిస్తూ ఉన్నారు. మొత్తంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఏతర పక్షాలు ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా మోడీకి ఇంత బలంగా బహిరంగంగా సమర్థించేటువంటి లీడర్ ఎక్కడ కనపడలేదు. కానీ చంద్రబాబు మాత్రం చాలా ఓపెన్గా సమర్థిస్తూ వస్తున్నారు. 50% సీట్ల పెంపు నిర్ణయాన్ని ఆహ్వానించడంతో పాటు ఆయన ఓపెన్గా కామెంట్ చేస్తూ ఉన్నారు. నష్టమేంటి అని చాలా స్పష్టంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. ఈ డిబేట్ ఇలా ఎన్డీఏ పక్షాలు కావచ్చు, లేకపోతే బీజేపీ నేతలు కూడా ముందు నుంచి గట్టిగా మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంకోలాగా ఉండేది. ఇప్పుడు కేవలం దక్షిణాదిలో అన్యాయం జరుగుతుందనేది మాత్రమే బయటికి ప్రొజెక్ట్ అయ్యింది. కానీ ఇది అన్యాయం జరగదు, దీనివల్ల న్యాయం జరుగుతుందనే ఇంతవరకు ఎవరు గట్టిగా మాట్లాడలేదు. కానీ తొలిసారిగా దక్షిణాది నుంచి వచ్చినటువంటి సీనియర్ నాయకుడు, సీఎంగా ఉన్న నాయకుడు మోడీ కోసం మాట్లాడడం అయితే దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే కనపడతా ఉంది.